పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు డిసెంబరు 7వ తారీఖు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు. ఆ రోజులలో స్నాపకుడగు యోహాను యూదయ దేశపు ఎడారిలో బోధించుచు, పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తనము చెందుడు అని పలికెను. ప్రభు మార్గమును సిద్ధము చేయుడు, ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి ఎలుగెత్తి పలుకుచుండెను అని ఈ యోహానును గూర్చియే యెషయా ప్రవక్త పలికెను. అతడు ఒంటె రోమముల కంబలి ధరించి, నడుమునకు తోలు పట్టెను కట్టి, మిడుతలను భుజించుచు, పుట్ట తేనెను త్రాగుచు జీవించుచుండెను. యెరూషలేము నుండి, యూదయ అంతట నుండి, యోర్దాను నదీ పరిసర ప్రదేశముల నుండి ప్రజలు అతనిని దర్శింపవచ్చిరి. వారు తమ తమ పాపములను ఒప్పుకొనుచు యోహానుచే యోర్దాను నదిలో బప్తిస్మము పొందుచుండిరి. తన వద్ద బప్తిస్మము పొందుటకు పరిసయ్యులు, సద్దుకయ్యులు అనేకులు వచ్చుట చూచి యోహాను వారితో, ఓ సర్పసంతానమా, రానున్న కోపాగ్ని నుండి పారిపొమ్మని మిమ్ము హెచ్చరించినదెవరు? మీరిక హృదయ పరివర్తనమునకు తగిన పనులు చేయుడు. అబ్రహాము మా తండ్రి అని మీరు గర్వింపకుడు. దేవుడు ఈ రాళ్ల నుండి సైతము అబ్రహామునకు సంతానమును కలగచేయగలడు. వృక్షములను వేళ్లతో సహా నరికివేయుటకు గొడ్డలి సిద్ధముగా ఉన్నది. కనుక మంచి పండ్లనియ్యని ప్రతి వృక్షము నరకబడి అగ్నిలో పారవేయబడును. హృదయ పరివర్తన నిమిత్తము నేను మీకు నీటితో బప్తిస్మము ఇచ్చుచున్నాను. కానీ నా తరువాత రానున్నవాడు మీకు పవిత్రాత్మతో అగ్నితో జ్ఞానస్నానము ఇచ్చును. ఆయన నాకంటే శక్తిమంతుడు. నేను ఆయన పాదరక్షలు మోయుటకైనను యోగ్యుడను కాను. తూర్పారబట్టుటకు ఆయన చేతి యందు చేట సిద్ధముగా ఉన్నది. ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పారబట్టి గింజలను గిడ్డంగులలో భద్రపరచి, పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును అనెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.